సమాజ సేవపై మక్కువతో నలుగురు యువకులు 7 ఏళ్ల క్రితం ప్రారంభించిన ఓ చిన్న కార్యక్రమం ఈరోజు 300 మంది సభ్యులతో తెలుగు రాష్ట్రాల్లో అనేక ప్రాంతాలకు విస్తరించింది. ఇంతింతై వటుడింతై అన్న చందంగా కష్టాల్లో ఉన్న ఆపన్నులకు అమ్మ ప్రేమను పంచుతున్న అమ్మ స్వచ్ఛంద సేవా సమితి ప్రతినిధులతో మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రవంతి చంద్ర ఫేస్ టు ఫేస్. ప్రతి ఒక్కరికి ఎదుటి వాళ్ళకి ఏదో ఒకటి చేయాలి అనే ఒక సంకల్పం ఉంటుంది, కానీ ఏం చేయాలనే క్లారిటీ మాత్రం ఉండదు. ఒకవేళ ఏం చేయాలో తెలిసినా అది చేసేటటువంటి టైం కానీ లేకుంటే అందుకు కావాల్సిన వనరులు కానీ వాళ్ళకు ఉండకపోవచ్చు. మేము ఖచ్చితంగా సమాజ సేవ కోసమే ఉంటాం అని చెప్తూ కొంతమంది యువకులు ఒక సుదీర్ఘ యజ్ఞంగా 8 సంవత్సరాల క్రితం మొదలుపెట్టినటువంటి ఒక చిన్న కార్యక్రమం నేడు 8వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటుంది. ఏదో ఒకటి చేయాలి, ఎలా చేయాలి? ఈ 2 ప్రశ్నలకి ఒక సమాధానం అమ్మ స్వచ్ఛంద సేవా సమితి. ఇప్పుడు వాళ్ళు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు, వాళ్ళ ఉద్దేశం ఏంటి, అసలు వాళ్ళ లక్ష్యాలు ఏంటో వాళ్ళని అడిగే తెలుసుకుందాం. మీ సంస్థను అసలు ఎప్పుడు స్థాపించారు? ఈ సంస్థను స్థాపించడానికి మీకు ప్రేరణ ఎవరిచ్చారు? నా జీవితంలో నేను చదువుకోవడానికి పడ్డ కొన్ని ఇబ్బందులు ఇతరులకు ఏదైనా చేతనైన సాయం చేయాలని నన్ను ప్రేరేపిస్తూ ఉండేవి. సో నేను 10వ తరగతి చదువుతున్నప్పటి నుంచి కూడా నేను నా హై స్కూల్ చదువుకొని రకరకాల చదువులకి ఎంతోమంది పేరెంట్స్, రిలేటివ్స్, ఫ్రెండ్స్ సహాయం చేశారు. సో మనకి చేతనైన చేయాలనే బలమైన ఆలోచన ఉండేది. బట్ అది ఇంత తీవ్ర రూపం దాల్చి ఇంత సంకల్ప బలంతో ముందుకెళ్తుందని నేను ఆనాడు ఊహించలేదు. జనవరి 1, 2008 ఒక అసోసియేషన్ని మన దాచుకున్న కొంచెం చిన్న మొత్తాలతో జనవరి 1 ఎలా సెలబ్రేట్ చేసుకోవడానికి ఆలోచిస్తున్నప్పుడు ఒక చిన్న అసోసియేషన్ని సందర్శించి 600 మంది శివానంద రీహాబిలిటేషన్ సెంటర్ని వెళ్ళాం. అక్కడికి వెళ్ళి ఒక రోజంతా అక్కడ స్పెండ్ చేయడం ద్వారా మాలో ఇలా చేయాలనే భావన ఇంకా బలంగా మారింది. సో ఆ విధంగా అసోసియేషన్ ఆవిర్భవించింది. అంటే ఈ జర్నీలో మీతో కూడా ప్రయాణం చేస్తున్న వాళ్ళు ఎవరు? ఇంతమంది మీ ఆలోచనలకి ఆకర్షితులై ఇప్పుడు మీతో నడుస్తున్నటువంటి దానికి ఎలా అనిపిస్తోంది మీకు? చాలా సంతోషంగా ఉంది. మొదటగా ఆ రోజు నేను ఇలా మొదలెట్టానికి అనుకున్నప్పుడు నేను చేయాలనుకున్న ఒకటే, ఇతరులకు చేతనైన సాయం చేయాలి అని మొదలెట్టాం. కానీ ఈరోజు దానివల్ల చాలా లాభాలు మన చుట్టూ వస్తూ ఉన్నాయి. 1, వాలంటీర్స్కి ఒక రకమైన ఫ్యామిలీ దొరికిందని ఆనందం. 2, సేవ చేయాలంటే నేనేదో పెద్దవి చేయనక్కర్లేదు, నేను సేవ చేయాలనే భావన నా దగ్గర ఉంటే చేయడానికి కావాల్సిన వనరులు ఇవ్వడానికి ఒక స్వచ్ఛంద సమితి ఉందని, అలాగే సమాజంలో ఉన్న రకరకాల ప్రాబ్లమ్స్ మీద మనం ఇక్కడ పనిచేస్తున్న వాలంటీర్స్ అందరికీ అవగాహన పెరగడం జరుగుతుంది. వీటితో పాటుగా వాలంటీర్స్ ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా మేము సాల్వ్ చేసుకోవడానికి మాకు ఒక ఫ్యామిలీ ఉంది అనే బలమైన వాళ్ళలో ఒక మంచి పాజిటివ్ ఫీలింగ్ కూడా ఉంది. ఇతరులకు పిల్లలకి చదివించడం ద్వారా పిల్లల్ని మంచి వృద్ధిలో తీసుకురావచ్చని చేయూత ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాం. రకరకాల ఆర్ఫనేజ్ హోమ్స్కి మొదటగా మేము వెళ్ళినప్పుడు ఇలాంటి హోమ్స్కి వెళ్ళి పిల్లలతో కాసేపు స్పెండ్ చేయడం చాలా మంచిది, వాళ్ళకి మంచి ఆనందాన్ని ఇస్తుందనే ఉద్దేశంతో షేర్ అండ్ కేర్ అనే ఒక ప్రాజెక్ట్తో నెలలా అనాథాశ్రమాలను సందర్శించడం జరుగుతుంది. సేవ్ లైఫ్ తలసీమియా చిన్నాలను ఆదుకోవడం కోసం మేమేం చేయగలం అని ఆలోచిస్తున్నప్పుడు ఎవరో ఏదో చేసే కంటే మనం 30 మందో 20 మందో 10 మందో మొదట రక్తదానం చేద్దామని రక్తదానం మొదలెట్టాం. అది ఈరోజు 300 మంది ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తదానం ఇవ్వగలుగుతున్నారు. అన్నం పరబ్రహ్మం అని ఆ ఫుడ్ ప్యాకెట్లు ఇచ్చే ప్రాజెక్ట్ తయారు చేసాం. ఫ్లడ్ రిలీఫ్ అని ఒక ప్రాజెక్ట్ చేసాం. ఇలా మనం వికాస్ అన్నిటికంటే ముందు పిల్లల్ని భవిష్యత్తును మార్చగలిగింది విద్యార్థులే. ఆ విద్యార్థులకు మనం ఏమైనా చేస్తే వాళ్ళ ఆలోచనలో మార్పులు తీసుకురాగలిగితే మనం సగం విజయం సాధించినట్టే, ఇప్పుడు ఉన్న జనరేషన్ మార్చినట్టే అనే ఉద్దేశంతో ప్రైమరీ స్కూల్స్లోనూ హై స్కూల్స్లోనూ ప్రతి వారం తరగతులు నిర్వహించడం, వాళ్ళని మోటివేట్ చేయడం, వాళ్ళని ప్రేరేపించి ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. 8 రకాల ప్రాజెక్టులు చేయూత, వికాస్, అలాగే సేవ్ లైఫ్, ఫుడ్ డిస్ట్రిబ్యూషన్, ఫ్లడ్ రిలీఫ్, హెల్త్ సపోర్ట్, షేర్ అండ్ కేర్. ఈ ఆర్గనైజేషన్ ఎలా రన్ అవుతుంది? అసలు చిన్న మొత్తం భవిత బంగారం అనే మన పోస్ట్ ఆఫీస్ కాన్సెప్ట్ లాగా సేవ చేయాలంటే డబ్బే ప్రధానం కాదు, డబ్బు కూడా అవసరమే. కానీ దానికంటే ముందు సంకల్పము, సమయం ఇచ్చే వాలంటీర్స్ కావాలని నేను గుర్తించాము. అందుకే మా కాన్సెప్ట్ స్లోగన్ కూడా మీ విలువైన 1 గంట సమయాన్ని ఇవ్వని అడుగుతాం, కానీ ఇలా ఫైనాన్షియల్గా డొనేట్ చేయమని అడగము. కాకపోతే ఈ క్రమంలో ఫైనాన్స్ అనేది ఖచ్చితంగా అవసరం అవుతుంది. దీనికోసం మేమే మెంబర్స్ తలా 100 రూపాయలు 200 రూపాయలు నెలల చిన్న మొత్తాల్లో దాచిపెట్టుకోవడం జరుగుతుంది. వీటితో పాటుగా ఇది చూసి ఇన్స్పైర్ అయిన చాలామంది వాళ్ళకు తోచిన సహాయాలు కూడా చేస్తున్నారు. మరి ముఖ్యంగా స్త్రీలై ఉండి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇప్పుడు ఈ స్వచ్ఛంద సేవా సంస్థలో మీ పోర్షన్ ఏంటి? వైస్ ప్రెసిడెంట్ అండి దీనిలోని. సో అంటే ఇక్కడికి రాకముందు నాకు సర్వీస్ అంటే ఏంటో తెలీదు, దాన్ని ఎలా డిటర్మైన్ చేయాలో కూడా తెలీదు. ఇక్కడికి వచ్చాక చేసే ప్రతి ఒక్క పనిలోనూ నేను ఆ ఫీలింగ్ అనేది అనేబుల్ టు ఎక్స్ప్రెస్ అనమాట. స్త్రీలు అనేటప్పటికీ ఇంటి బాధ్యతలు చూసుకోవాల్సి ఉంటుంది, అదే బయట సమాజంలో ఉన్నటువంటి రిస్ట్రిక్షన్స్ అనేవి ఉంటాయి. ఇవేవి మీకు ఈ సేవ చేయడంలో అడ్డుగా రాలేదంటారా? అందరూ సపోర్ట్ ఉందండి నాకు. నా పేరెంట్స్ నుంచి సపోర్ట్ ఉంది, నా మ్యారేజ్ అయిన తర్వాత మా అత్తగారు, మా హస్బెండ్ ఇద్దరి నుంచి సపోర్ట్ ఉంది. సో నాకేం ప్రాబ్లం అనిపించలేదు.
ఏదో ఒకటి చేయాలి, ఎంతో కొంత చేయాలని కాకుండా ఒక సమాజానికి సేవ చేయాలనే ఒక దృక్పథంతో ఈరోజు ఈ యువకులు చేస్తున్నటువంటి ఒక మహత్తర యజ్ఞాన్ని మనం అందరం కూడా అభినందించాల్సిందే. ఇది ఈరోజు అమ్మ సేవా సమితి 8వ వార్షికోత్సవం జరుగుతున్నటువంటి వేదిక. ఈ వేదిక ద్వారా మరిన్ని మంచి కార్యక్రమాలు వీళ్ళు చేయాలని చెప్పి ఆల్ ది బెస్ట్ చెప్దాం. కెమెరా పర్సన్ శ్రీకాంత్తో స్రవంతి చంద్ర, ఐ న్యూస్, హైదరాబాద్.